పప్పు వాకాయ ఏ సీజన్లో వచ్చే వెజిటేబుల్స్ ఆ సీజన్లో మనం ఖచ్చితంగా వండి తీరాల్సిందండి. ఇదిగోండి కరివేపాకు. కానీ గ్రీన్ కలర్గా పెట్టేవి లైట్ ఎల్లోగా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ముందు మామిడికాయలు అయిపోతాయి. పచ్చి మామిడికాయలు అంటే వస్తూ ఉంటాయి కానీ తక్కువ మాట, పునస మామిడి వస్తూ ఉంటుంది, లేకపోతే వాక్కాయలు అన్నమాట. మీరు చూస్తూ ఉంటే మనకి ఏ సీజన్ కలితే ఆ సీజన్లో ఆ పులుపు రకంగా, అంటే మే నెలలో అంటే పులుపు, శీతాకాలం చింతకాయ పులుపు, అలా వర్షాకాలం వాక్కాయ పులుపు, ఇలా మనకి పులుపుల్లో మాట ఇలా చక్కగా మనం పప్పుల్లో అది వేసుకోవచ్చు అన్నమాట. పులుపు మిస్ అవ్వకూడదు. పులుపు ఇష్టపడే వాళ్ళకి వాక్కాయలు కూడా చాలా బాగుంటాయండి. ఇవి దేశవాళీ అనుకుంటున్నాను నేను, గ్రీన్ కలర్ లో ఉన్నాయి కదా, రెడ్ ఏమో హైబ్రిడ్. మన టెర్రస్ మీద కూడా ఇప్పుడు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు కొంచెం నాకు క్రాప్ తక్కువ అనిపించింది, కానీ అవి తక్కువ అనిపించడం అంటే చూసినప్పుడు అసలు ఏం కనపడవు. వర్షాలు పడ్డాక చిన్న చిన్ని మొగ్గలు కాయల కింద స్టార్ట్ అవుతాయి అన్నమాట. రెడ్ కలర్ లో ఉంటాయి అవి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదిగో బచ్చలి వాక్కాయ కలిపి పప్పు చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వారం అన్నమాట. ఇవి శుభ్రంగా క్లీన్ చేయాలి. క్లీన్ చేసి అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను నేను. చూసారు కదా ఎలా ఉన్నాయి కాయలు, గ్రీన్గా ఉన్నాయి కదా, అంటే మనకి ఇవి ఉస్తికాయల్లా ఉంటాయి చూడడానికి, కానీ వాక్కాయలు అన్నమాట. ఇవి మార్కెట్లో కేజీ 140 ఎంతో ఉందంటున్నారండి. మా వారిలు తెచ్చుకున్నారన్నమాట, పప్పు చేయమన్నారు. పప్పు వాకాయ సరే ఈ సీజన్లో ఫస్ట్ కదా అని చెప్పేసి సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. పప్పు వాకాయ చాలామంది తెలిసే ఉంటుంది, కొందరు తినరు, కానీ మంచిదండి. ఇది లైట్ వగురు ఉంటుంది కానీ అంత మరీ వగురు ఉండదు, పుల్లగానే బాగుంటుంది. దీంతో నేను వాకాయతో జీడిపప్పు కూడా కర్రీ చేశాను. నేను వాకాయ జీడిపప్పు చేశాను. ఎప్పుడైనా మీరు చూడకపోతే కనుక ఒకసారి మన వీడియోలు తిరగండి. చాలా రెసిపీలు ఉంటాయి మన వీడియోలో. ఎన్ని ఎన్ని చేశానంటే వంటలు చాలా బాగుంటాయి కూడా. తప్పకుండా ట్రై చేయండి. వాకాయ జీడిపప్పు, లేదంటే వాక్కాయ బచ్చలతో పప్పు, ఇలా చాలా రకాలు చేశాను. ఇప్పుడు మనం వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని దీంట్లో సీడ్ ఉంటుందన్నమాట. సీడ్ తీసేసి అప్పుడు వండుకుంటే మంచిగా ఉంటుంది. సీడ్ ఉంటే కొంచెం వగరు వస్తుంది అన్నమాట. ఇందులో సీడ్ ఉంటుందండి, చిన్నగా చూపిస్తానండి. ముందు స్టీల్ కలే పెట్టేసుకుందాం, ఇందులో పప్పు ఉడకబెట్టేసుకుందాం అనుకున్నాను. మళ్ళీ అంటే తాలింపు పెట్టాలి కదా, మళ్ళీ ఇంకా అదేదో తాలింపు పెట్టేసి ఇది డైనింగ్ టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోతే గొడవ ఉండదు, మళ్ళీ ఇంకెందులోకి మార్చక్కర్లేదు కదా అని ఇంకా అందుకని వేరే గిన్నెలో పప్పు ఉడకపెట్టేద్దామని ఈ గిన్నె తీసినట్టే తీసి మళ్ళీ పెట్టేశాను. మీకు తెలుసు కదా అగరా వాళ్ళదండి ఇది, స్టీల్ కడాయి అన్నమాట. ఇది మనకి 5 years వారంటీ కూడా ఉందండి. వెడల్పు వచ్చేసరికి 26 centimeters వెడల్పు ఉంది. అంటే చాలామందికి డౌట్ వస్తుంది, వెడల్పు అంటే ఎంత వస్తుంది, ఇంత గిన్నె లేకపోతే ఇంత గిన్నె అని చెప్పేసి. ఇది ఇంత గిన్నె ఉంటుందండి. ఇదిగోండి ఇంత గిన్నె వస్తుంది. కేజీ చికెన్ హ్యాపీగా కుక్ చేసేసుకోవచ్చు మనం. కేజీ చక్కగా బాగుంటుంది. వారంటీ కూడా ఉంది కదా, 5 సంవత్సరాలు వారంటీ ఉంది. ఎక్కడ అడుగంటడం కూడా లేదు. చూస్తున్నారు కదా, నేను వాడుతున్నాను కదా. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. లింక్ ఇవ్వడం వల్ల చాలామంది అనుకుంటున్నారు ఏమైనా తక్కువగా రావచ్చేమో అని. అలా ఏమి ఉండదండి. అంటే నెత్తుకుని కన్నా నేను డైరెక్ట్గా లింక్ పెట్టేస్తే మీకు ఆ క్లిక్ చేయగానే ఆ లింక్ మీద మీకు డైరెక్ట్ గిన్నెలు వచ్చేస్తాయి అన్నమాట. అందుకని లింక్ ఇస్తాను అంటున్నాను. దీని మీద మన పర్సంటేజ్లో డిస్కౌంట్లో ఏమి ఉండవండి. అంటే ఒకసారి మమ్మల్ని చెక్ చేయమన్నాను మిమ్మల్ని, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదిగోండి ఎర్రకందిపప్పు తీసుకున్నాను నేను. ఇక్కడ ఎర్రకందిపప్పులో ఐరన్ ఉంటుందన్నమాట ఎక్కువ శాతం, అందుకని నేను ఎర్రకందిపప్పు వాడుతున్నాను. ఇది బాగుంటుందండి, సాంబార్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే పెసరపప్పు, ఇదిని ఎర్రకందిపప్పు తీసుకున్నాను. ఎర్రకందిపప్పు ఐరన్ ఉంటుంది కదా, అందుకని వాడుతున్నాను. మామూలు కందిపప్పులో కూడా మంచి పోషకాలు ఉంటాయి, ఈ పప్పులో అయితే ఐరన్ బాగా ఉంటుంది. ఇదిగోండి మనం శుభ్రంగా కడిగేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి పచ్చిమిర్చి అండి, ఎక్కువ వేసాను అనమాట, పులుపు కదా బాగా ఎక్కువ ఉంటాయి. ఇదిగోండి బచ్చలి, ఇవి శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు 2 ముక్కల కింద కట్ చేసి దీంట్లో సీడ్స్ అనేవి తీసేసాను అనమాట. ఇందులో ఉండే విత్తనాలు అనేది తీసాను. 2 కలిపి మనం పప్పులో ఉడకబెట్టేసుకుందాం. పప్పు ఉడకపోయింది, క్లైమేట్ మారిపోయింది. కరెక్ట్గా శనివారం అండి మాకు సంత మాట. మొన్న వంగ మొక్కలు తీసుకొచ్చానండి, అవి నాటనమాట. ఇదిగోండి మళ్ళీ వారం వచ్చేటప్పుడు మళ్ళీ మూసేసి ఉంది. ఇంకా కొన్ని చిక్కడి విత్తనాలు అవి పెట్టేసుకోవాలండి. ఈ నెలలో పెట్టేస్తాను. ఆషాఢంలో పెట్టుకుంటారు, లేదా మృగశిరలో పెట్టుకుంటారు, మన ఇష్టం అండి. చిక్కుడు పాదులు అయితే మొక్క చిక్కుడు అది పెట్టుకోవచ్చు. మొక్క చిక్కుడు విత్తనాలు లేవు నా దగ్గర. బాగానే గుర్తుకొచ్చింది, మీతో షేర్ చేస్తూ తెప్పించాలి. మొక్క చిక్కుడు ఉంటే కనుక మార్కెట్లో అమ్ముతారండి. మొక్కలు, బంతి మొక్కలు అన్నీ అమ్ముతారు.
మాకు ఇటు సైడు ప్రతి సంతలో ఈ వర్షాకాలం మొక్కలను అయితే అమ్ముతారు అన్నమాట, టమాటా మొక్కలు అయ్యి. నేను ఇంకా టమాటా నారు ఏం పెట్టలేదండి, వంగనారు అయితే పెట్టాను. ప్రస్తుతానికి అవి కొంచెం పర్వాలేదు, అవి పెరిగి గ్రోత్ అవ్వాలంటే ఓ నెల రోజులు పడుతుంది, అప్పుడు మనకి మళ్ళీ కాయలు వస్తాయి. ఇదిగోండి, ఇదిగో కొంచెం ఇవన్నీ వేసేసాను కదా, ఉప్పు పసుపు కారం కూడా వేసేసి ఉడకబెడతాను. పసుపు కొంచెం కారం వేద్దాం. పప్పు వాక ఏ సీజన్లో వచ్చే వెజిటేబుల్స్ ఆ సీజన్లో మనం ఖచ్చితంగా వండి తీరాల్సిందండి, బాగుంటుంది. నాన్ వెజ్ కూడా వండుకుంటారు వీటితోటి, మన ఇష్టం. వెజ్ వండుకోవచ్చు, నాన్ వెజ్ వండుకోవచ్చు, అంటే పచ్చిరొయ్యలు వాక్కాయ అలా కూడా వండుకుంటారు, బాగుంటుంది. పులుపులుగా ఉంటుంది కదండి, పులుపు కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది కదా. ఇదిగోండి సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇట్టే ఉడికిపోద్ది, టైం ఏం పట్టదు. పప్పు ఉడికిందా లేదో చూసుకొని కొంచెం పలుకుండగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా వాతావరణం బయట అయితే ఫుల్ మారిపోయింది, కానీ ఈరోజు వారం అయిపోయింది కాబట్టి ఏమీ లేదు. అమ్మ రేపు ఎంగితే నాన్ వెజ్ లేదు, ఏ వెజ్ వండుకుందాంలే. ఇది అయిన తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీ. ఇదిగోండి తాలింపుకి ఇంకా స్టీల్ కలర్ లాస్ట్లో తెస్తానన్నాను కదా, ఇంక ఇందులో డైరెక్ట్గా తాలింపు పెట్టేసుకుంటే బాగుంటుందని. ఫస్ట్లో అయితే ముందే మీకు చూపించాను కదా, అందులో పప్పు అది ఉడకబెడితే బాగుంటుందేమో అని మళ్ళీ తాలింపు వేసి వేరే గిన్నె ఎందుకని ఇంకా వేరే గిన్నెలో ముందు ఉడకబెట్టి ఇందులో తాలింపు వేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ అది వేసుకుందామండి. పప్పులో ఆవాలు తాలింపు ఎక్కువ ఉండాలన్నమాట, నాకు చాలా ఇష్టం, అలాగా తాలింపు ఎక్కువ వేసుకుంటాను నేను. ఆవాలు ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుంది. ఆ మస్టర్డ్ సీడ్స్ బాగా ఆయిల్లో వేగిన తర్వాత టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఇంగువ కూడా వేసుకుంటానండి. ఇప్పుడైతే ముక్క ఇంగువ ఉంది, తీస్తాను. అది కూడా కొంచెం ఇంగువ పొడి కానీ ఆ ముక్క ఇంగువ కానీ కొంచెం వేపేసి తీసేసి పక్కన పెడతాను. అదిగోండి ఇంగువ కూడా కొద్దిగా వేసుకున్నాను. కలికి మూవీ చూసారా, బాగుంది కదండి. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో మరి చూడాలి. ఫస్ట్ హాఫ్ స్లో అన్నారు కానీ మేమైతే ఎంజాయ్ చేసాం. ఫస్ట్ హాఫ్ కూడా చాలా, అంటే బోర్ ఏం కొట్టలేదు మాకు. హాలీవుడ్ మూవీస్ ఎక్కువ చూసేవాళ్ళకి అంత బోర్ అనిపించదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే కొంచెం ఆ టేకింగ్ అది అలాగే ఉంది కదా, ఇప్పుడు కూడా హాలీవుడ్ టేకింగ్ లాగే చాలా బాగా గ్రాఫిక్స్ తోటి బాగా తీశారు. చాలా కమల్ హాసన్ గారిది అది కూడా చాలా బాగుంది. ఇదిగోండి కరివేపాకు. ఇది ఇంగువ ముక్క మాటండి. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులో పప్పు వేసేసుకుంటాం సరే. ఇదిగోండి మనకి పైన వాక్కాయలు అనుకోండి, పప్పు వాక్కాయ ఉన్నప్పుడు ఎరుపులో ఉంటుంది కదా, ఆ కాయలు ఎరుపు కాబట్టి అలా ఉంటాయి. మనకి ఇవి గ్రీన్ కలరే కాబట్టి మంచి ఎల్లో వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో వచ్చేసి భలే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీంట్లోకి కాంబినేషన్ కింద చల్ల మిరపకాయలు అలాగే పిండొడియాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అవి కూడా వేపుకుంటాను. ఇదిగోండి పుల్లగా పప్పు వాక్కాయ బచ్చల కూర చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే భలే ఉంది. కానీ గ్రీన్ కలర్ కాబట్టి అవి లైట్ ఎల్లోగా మంచి పప్పు మామిడికాయ ఎలా ఉంటుందో అలా వచ్చిందన్నమాట. మరి దాంట్లో కాంబినేషన్ వడియాలు ఖచ్చితంగా ఉండాలి కదా, నేనైతే చల్ల మిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇవి కొంచెం దోరగా వేగితే మా పిల్లలకి ఇష్టం అన్నమాట, కొంచెం లేతగా వేగితే నచ్చదు, అందుకని కొంచెం కలర్ వచ్చేదాకా వేపుతున్నాను. క్రిస్పీగానా ఇది వేపేసి పక్కన పెడుతున్నాను. ఇవి వేపేసుకుని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసేసుకోవచ్చండి. చల్ల మిరపకాయలు మనకి ఇప్పుడు మాల్స్లో అది కూడా దొరికేస్తున్నాయి, రిలయన్స్లో అది కూడా ఉన్నాయి. మొన్న నేను చూసాను అనమాట, ఇక్కడ మాకు కూడా ఇంకా ఎక్కడ పడితే అక్కడ అన్నీ మనకి రెడీమేడ్లో దొరికేస్తున్నాయి. మనం చేసుకున్నది ఏంటంటే కొంచెం శుభ్రంగా చేసుకుంటాం మనమైతేనే.
కొంచెం మరి ఏమో బయట ఎలా ఉంటుందో అని అనుకుంటే కనుక ఇంట్లో చేసుకోండి, లేదంటే ఇంక బయట తెచ్చేసుకోవడమే. ఇంకా అది మనం సెకండ్ ఆప్షన్ వదిలేయాలన్నమాట. ఇంకేం పట్టించుకోకుండా చేసుకోవాలి. మనం బయటకు వెళ్ళి టిఫిన్ అది ఎలా తింటామో అదే అంతే. ఇంకా పిండి వడియాలు ఖచ్చితంగా ఉండాలండి, బాగుంటాయి టేస్ట్. ఇదిగోండి నూనె కొంచెం మెత్తని పిండి అనుకోండి, గొల్లి రూపే సాఫ్ట్గా బాగానే ఉంటాయి తినడానికి, నూనె లాగేస్తుంది అంతే. నువ్వు అప్పుడే ఏ పచ్చి ఎందుకురా, ఇదిగోండి ఇదిగోండి వడియాలన్నీ వేపేసుకొని పక్కన పెట్టుకుందాం. అలా ఒక కొద్దిగా మాగాయ పచ్చడి కానీ వేసుకొని ఇలా వడియాలు నంచుకుని పప్పు వాక్కాయ వేసుకుని తింటే నాన్ వెజ్ పక్కకి రాదన్నమాట. వెజ్ భోజనాలకి మంచి లంచ్ అని చెప్పచ్చు. మంచి రెసిపీతోటి ఇలా చేసుకుని తింటే ఎప్పుడు ఏదైనా పెట్టుకుంటే ఆలు ఫ్రై కానీ అరటికాయ ఫ్రై కానీ ఇంకా సూపర్ అన్నమాట. నేనైతే ఇంకేం చేయట్లేదు, ఆలు ఫ్రై అది ఏమీ చేయట్లేదు, సింపుల్గా చేసేస్తున్నాను. ఈరోజైతే ఇదండి. నిజంగా కల్కి మూవీ అయితే మాకు బాగా నచ్చింది. ఎంతమంది చూసారు ఏంటనేది సరదాగా షేర్ చేయండి, మీకు ఎలా అనిపించింది అనేది. కమల్ హాసన్ గారికి ఇప్పుడు కొత్త పాత్ర అన్నమాట ఇది. ఈ గెటప్లో కూడా చాలా బాగున్నారు. సినిమా అయితే చాలా బాగా నచ్చింది మాకైతే, మేము బాగా ఎంజాయ్ చేసాం, చాలా హ్యాపీగా అనిపించింది, చూసి మంచిగా అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా ఇంకా ఏంటి అని ఎందుకు ప్రభాస్ కన్నుడా లేకపోతే ఏంటి అశ్వధామకి సోదరుడా, అసలు ఇవన్నీ భలే అనిపించింది. అసలు బాగుంది, టేకింగ్ కూడా చాలా బాగుంది. అయితే సినిమా అయితే చూసేసాము, అన్నీ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ మాకు వారం కాబట్టి పప్పు వాకాయల సీజన్ వచ్చినప్పుడు ఒక 2-3 సార్లు వండుతాను. ఇప్పుడు బయట నుంచి తెచ్చేసారైనా పైన ఎలాగుంటే ఏ సంవత్సరం అయినా నేను మన టెర్రస్ మీద ఉన్నాయి వాటితోటి చేసేదాన్ని. ఈసారి ఏంటంటే మార్కెట్కి వెళ్తే వాక్కాయలు కనపడ్డాయని వాక్కాయలు పట్టుకొచ్చారు. ఎందుకంటే మన టెర్రస్ మీద ఉన్నాయి కదా, వస్తున్నాయి కదా, చిన్నగా ఉన్నాయి కదా, ఎదిగగా వండొచ్చు కదా అంటే లేదు స్టార్టింగ్ ఇవి గ్రీన్ కలర్, ఈ గ్రీన్ కలర్ వండేసే అన్నారు. ఈ గ్రీన్ కలర్ చూడాలండి, గ్రాఫ్టెడ్ వెరైటీలో నేను రెడ్ తీసుకున్నాను, 2 రెడ్డే అయినాయి. ఎరుపు మాలిన పప్పు ఏమవుతుందంటే అది కొంచెం లైట్ ఎరుపు వస్తుంది. ఇది నేను ఎర్రకంది పప్పు వేసాను, కానీ చూసారా ఆ పులుపుకి మనకి ఏదో మామూలుగా పులుపు ఉండడం వల్ల ఎల్లో కలర్లోనే ఉంది పప్పు. అదైతే ఇంకా రెడ్ వచ్చేస్తుంది అన్నమాట. బచ్చలు అన్నీ వేసాను కాబట్టి మంచి టేస్ట్ వచ్చింది. దాంట్లోకి నంచుకోవడానికి కాంబినేషన్గా వడియాలు. ఇదండి మా ఇంట్లో అయితే లంచ్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను. అప్పుడప్పుడు చాలా సింపుల్గా చేసేసి వంటలు ఈ పప్పులు అవి బాగా, అంటే నేను సాంబార్ అది ఇష్టంగా తింటూ ఉంటాను, పప్పు అది బాగా ఇష్టం అన్నమాట. కొంచెం వారానికి 2 సార్లు పప్పు అయితే వండేస్తాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.